ఎప్పుడు కలిసి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సార్, కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రంలో కూడా బాగా చేస్తున్నారు సార్. కానీ మీ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం కామెంట్ చేస్తారు సార్? అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతు ఇవ్వలేరా? మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, నేను ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ వన్ ఆఫ్ ది సీనియర్ మెంబర్ అనుకోండి. 6 టైమ్స్ గెలిచిన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 టైమ్స్, ఆయన మధ్యలో 3 నెలలు ఎక్స్ట్రా 7th టైం గెలిచాను. నేను 6 టైమ్స్ గెలిచాను. నేను ఆర్గనైజేషన్లో ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్, సీఎం, దెన్ హైకమాండ్ వాళ్ళు మాట్లాడతారు. మీరు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు ఏమైనా అడుగుతుంటే ఇది ఫస్ట్ మీరు నా ప్రియారిటీ ఐటమ్ నాది నేషనల్ అవి ఈరోజు అన్నీ ఆయనతో అప్రూవ్ చేయించుకున్నాను. మంత్రిపదవి కాదు, వాళ్ళక్కడ రాష్ట్రంలో ఒక గంభీరమైన అవినీతి బయటపడ్డది. ఒక ప్రసిద్ధ కోవిదుడు దేశ చరిత్రలో, న్యాయ చరిత్రలో ఘోష్ గారంటే ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, వెస్ట్ బెంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చీఫ్ జస్టిస్గా, లోక్పాల్ మొదటిగా కమిటీ హెడ్గా వారు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ ఎక్కడ కూడా విమర్శించే స్థాయిలోని వ్యక్తి. అంత పెద్ద కరప్షన్ విషయం ఆయన ఇచ్చిన రిపోర్టు నిన్న మేము ప్రెస్లో క్యాబినెట్కి మాకు బ్రీఫ్ చేసి మినిస్టర్ సీఎం గారికి వారు ఇస్తే 31 జూలై మాకు నిన్న స్పెషల్ క్యాబినెట్లో బ్రీఫ్ చేసి దాన్ని నిన్న మీ ప్రెస్లో మొత్తం ఓపెన్గా చెప్పినా మీరు అందరూ చూసింది. దాని మీద అడిగితే ప్రజాధనాన్ని ఏ విధంగా అడిగితే చాలా సంతోషపడతాను నేను. ఇంటర్నెట్. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.